పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఎన్జీఆర్ మాట్లాడుతూ ఇటీవల విశాఖపట్నంలో జరిగిన 30వ సిఐఐ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్ను దేశంలో పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా నిలబెట్టిందని అన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వం వల్లే రాష్ట్రం భారీ పెట్టుబడులను ఆకర్షించగలిగిందని ప్రశంసించారు. ఎన్జీఆర్ తెలిపారు. సిఐఐ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఆమోదం పొందడం రాష్ట్ర అభివృద్ధికి గొప్ప మైలురాయి. దీంతో లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలను విస్తరించేందుకు ప్రభుత్వం రూపుదిద్దుకున్న విధానాలు అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ ద్వారా మేడ్ ఇన్ ఏపీ బ్రాండ్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఉత్తరాంధ్రను పెట్టుబడుల కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర భవిష్యత్తుకు బలాన్ని. మంత్రి నారా లోకేష్ కృషి వల్లే అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంపై విశ్వాసం పెంచుకుంటున్నాయి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్ 1 పెట్టుబడి గమ్యస్థానంగా ఎదుగుతుందనే నమ్మకం ఉంది అని అన్నారు. సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించిన ప్రభుత్వ నిర్ణయాలను స్థానిక నాయకులు కూడా అభినందించారు. ఈ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపుగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఏదైతే సూపర్ సిటీలో భాగంగా మనం ఏదైతే 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని ఏదైతే హామీ ఇచ్చామో దానికోసం రాత్రి పగలు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నిద్రాహారాలు మాని, ఈవెన్ మీరు చూసారు, లండన్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, వివిధ దగ్గరికి అన్ని దగ్గర, న్యూజిలాండ్ వెళ్ళారు, అన్ని దగ్గరికి వెళ్ళారు, దావోస్ కూడా వెళ్ళారు. అన్ని దగ్గరికి వెళ్ళి పారిశ్రామికవేత్తలను ఆకర్షించుకొని ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఒక రోజు సమిట్ ముందున్నాగానే పెట్టుబడుల వరదను 85,000 కోట్లు ముందు రోజే మనకి తెలియకుండా వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో మీరు చూశారు, ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ నుంచి అమర్ రాజా బ్యాటరీ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ విడిచిపెట్టి టీఓ మోటార్స్ వారి ఈ ఆంధ్రప్రదేశ్ అవసరాన్ని పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది చూశారు. 2014-2019లో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ ని ముందు స్థానంలో నిలబెట్టాలని తెలంగాణతో అక్కడ ఆర్థిక లోటు అది లేదు, మనకు ఆర్థిక లోటు ఉన్నా సరే తెలంగాణ కన్నా మిరుమిట్లుగా కలిపే మనకి ఈ 5 సంవత్సరాల్లో ముందులో నడిపించడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019-2024లో ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. మీరు అందరూ చూశారు. ఎవరైనా కొనడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే. ఒకసారి ప్రజలందరూ దీన్ని చూసి ఒక్క విషయం చెప్తున్నాను, దీన్ని ట్రోల్ చేయడా వైసీపీ వాళ్ళకి అందరికి చెప్తున్నాను, ట్రోల్ చేయడా ఆపండి. మేము తెచ్చామని అంటున్నారు. ఏం తెచ్చారు మీరు? గతలో ఏం తెచ్చారు? పిస్సాంధ్ర అంతేనా? పిస్సాంధ్ర అంతే కదా, ఒక తెచ్చిన ఇండస్ట్రీ పిస్సాంధ్ర, మట్నాంధ్ర, మా ధనుంజయ లాంటి వాడు ఒకటి మట్నాంధ్ర. ఇలాంటి పిస్సాంధ్రలో మట్నాంధ్రలో తెచ్చుకొని ప్రజలకు ఎప్పుడు ఉపాధి కల్పిస్తారు మీరు? ఇప్పుడు నా ముందే ఒకటి ఉండేది పిస్సాంధ్ర షాప్ ఉండేది ఇక్కడ, మన ఎక్కడది ఎరచెరువు దగ్గర. అంటే అలాంటి పరిపాలన విడిచిపెట్టి భావి తరాలకు మనం ఏమివ్వగలం? 2047 సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా, ఆంధ్రప్రదేశ్ ని భారతదేశాన్ని నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆయన అతను ఎన్డీఏ కూటమిలోకి ప్రయాణిస్తున్నది మాది ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎస్ఎంఎస్ఏ పార్క్ లో దానికి ఒక ఇండస్ట్రీలు ఇప్పుడు వచ్చింది. అదే కాదు, ఇంకోటి వచ్చింది, సుమారుగా 400 కోట్లతో సరిబుద్ధిలో ఒకటి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం ఒకటి వచ్చింది. అంటే సమపాలుతో చూడటము, 3 ప్రాంతాలు సమానంగా చూడటము, ఏ ప్రాంతం కూడా అభివృద్ధి సమదృష్టిలో ఉండాలని ఆ తపనతో మళ్ళీ ఇలాంటి విభజన రాకూడదు, ఇలాంటి జరగకూడదు అని చేయమని మెయిన్ రాయలసీమ వెనుకబడి ఉందో అని చెప్పేసి రాయలసీమ కూడా సమపాలో చూస్తూ అక్కడ మెయిన్ మార్చడం జరిగింది. ధోని వ్యవస్థ రాయలసీమలో ఇండస్ట్రీస్ పెట్టడం అనేది జరుగుతుంది. అదే మన వైజాగ్లో తీసుకుంటే ఐటీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ప్రజలందరూ గుర్తించాలి, గతం వేరు ఇప్పుడు వేరు, గత నాయకులు వేరు ఇప్పుడు నాయకులు వేరు. గతంలో యాగం చేశారు,
సంపద సృష్టించడం అంటే ఇదేనని చెప్పేసి మొన్ననే వైసీపీ వాళ్ళు చాలా మంది క్లోజ్ చేశారు. కానీ సంపద సృష్టించడం అంటే ఇప్పుడు చెప్తున్నాం, సంపద సృష్టించడం అంటే చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఒక 2 రోజుల్లోనే 13,25,000 కోట్లు పెట్టుబడి తెచ్చిన మా మహానుభావుడు ఎవరైనా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తులే. జనసేన కార్యకర్తలు ఈ రోజు ఇవ్వడం వల్ల ఈ సుమారుగా 25,000 ఓట్లతో అక్కడ మనం అనుకున్న వ్యక్తి గెలిచారు. మీరు అనుకోవచ్చు అది తెలుగుదేశం సానుభూతి వేసిన ఓటుతో గెలిచిన కాదు, గెలిపోయింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారు అనుకుంటారు, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఇక్కడ నేను పెడతాను, ఎన్టీ రామారావు గారు మీకే కాదు అభిమానం, మాకు అభిమానము, నేను అక్కడి నుంచే వచ్చిన వ్యక్తిని చెప్పబెట్టాను. మీరు అన్ని చూశారు. తెలంగాణ అభివృద్ధి అలాగే చంద్రబాబు నాయుడు దయ వల్ల జరిగిందని రేవంత్ రెడ్డి గారు ఎన్నో మీటింగులు అంటే ఎన్నో ఇష్యూలు చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తెలంగాణలో అవ్వకూడదని 3 ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఇంక నెక్స్ట్ ఇంకటి ఈ 3 ప్రాంతాలు మనకు 3 ప్రాంతాలు మనకు అభివృద్ధి బాటలో నడిపించడానికి మాత్రం చేద్దాం. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ఈ 3 ప్రాంతాల అభివృద్ధి బాటలో నడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఏ ఒక్క దగ్గర ఫ్యాక్టరీలు తేడానికి కాదు, సమపాలన కావాలి, ఇండస్ట్రీస్ సమపాలనలో ఉండాలి. ఈ ప్రాంతం అభివృద్ధి ఆ ప్రాంతంలో చివరికి శ్రీకాకుళం లాంటి చివరి గ్రామం, నియోజకవర్గము, జిల్లా అయిన మనది కూడా మనకు కూడా ఇండస్ట్రీలు వచ్చాయంటే ఆశ్చర్యకరంగా ఉంది. చెప్పాడు అవన్నీ లేవు. తిరగా అప్పులు కుప్పలుగా చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ ని 5 సంవత్సరాల పరిపాలనలో 25 సంవత్సరాలు వెలికి నెట్టేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గతంలో వచ్చే ప్రభుత్వం అని మీ అందరికీ. ఈ రోజు 13,25,000 కోట్లు పెట్టుబడి ఒక విశాఖ సదస్సు, సిఏ సదస్సు వల్ల అందరూ ఆశ్చర్యపోయిన విషయం. అసలు నేను నిన్న చూశాను, చాలా ఛానల్స్ మన గురించి చెప్పవు, ఇప్పుడు చాలా ఛానల్ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడవు, చాలా ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడవు, చాలా ఛానల్స్ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడు. ఎందుకంటే ఎప్పుడు ఆ జగన్ డంగా కొట్టుకుంటే సరిపోతుంది. అలా ఛానల్స్ కూడా నేను మనం చూశాను, వాళ్ళు పొగుడుతూ ఒక ఆర్టికల్ వేస్తూ చాలా వాళ్ళు పొగుడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. వీళ్ళు కూడా మార్పు తెచ్చుకున్న ఇది ఉందన్నమాట, డబ్బుల్టీ ఉంది లోకేష్ గారికి అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళతో తెచ్చుకున్నాను చెప్పింది. అంటే ఈ సమిట్ లో కూడా మనం అంత ఆశ్చర్యపోవాల్సింది